ఇక భూ అంతర్భాగ నిర్మాణానికి సంబంధించి కూడా మీకు నేను చాలా క్లియర్ కట్గా చెప్తాను. ఏంటి సార్ అవి అంటే, భూ అంతర్భాగ నిర్మాణం అన్నప్పుడు బేసికల్గా దానికి సంబంధించిన ఒక ఇమేజ్ని మనం క్రియేట్ చేసుకొని, ఏంటి సార్ అక్కడంటే భూ అంతర్భాగ నిర్మాణానికి సంబంధించిన వేసినప్పుడు ఒకటి క్రస్ట్ అని, మ్యాంటల్ అని, కోర్ అని, భూపటలము, భూప్రావరము, భూకేంద్ర మండలం అంట. ఈ యొక్క క్రస్ట్ అంటే ఏంటి, మ్యాంటల్ అంటే ఏంటి, కోర్ అంటే ఏంటి, ఔటర్ కోర్ మళ్ళీ 2 భాగాలుగా విభజించడం జరిగింది. ఒక జోన్కి అంటే ఇప్పుడు భూపటలానికి భూప్రావరానికి మధ్య కొన్ని బౌండరీస్ ఉన్నాయి. వాటిని ఏమంటారంటే ట్రాన్సిషన్ జోన్స్ అంటారండి. ట్రాన్సిషన్ జోన్స్ అంటారు. ట్రాన్సిషన్ జోన్స్ అంటారు. ఈ ట్రాన్సిషన్ జోన్స్ని ఇంకొక పేరుతో ఏమంటారంటే డిస్కంటిన్యూటీస్ అని కూడా పిలవడం జరుగుతుంది. డిస్కంటిన్యూటీ ఏమంటారండి, డిస్కంటిన్యూటీస్ అని కూడా అంటారు. అంటే హద్దులు, బౌండరీస్ అనమాట. డిస్కంటిన్యూటీస్, ట్రాన్సిషన్ జోన్స్ ఆర్ డిస్కంటిన్యూటీస్ అంటారు. ఇవన్నీ కూడా మనం డిస్కషన్ చేయాలండి. భూపటలం ఎంత లోతు ఉంటుంది, ఏమేమి మినరల్స్ దొరుకుతాయి, భూ ప్రావరం ఎంత లోతు ఉంటుంది, ఏమేమి దొరుకుతాయి, భూ కేంద్ర మండలం ఏంటి, మనం ఈ క్వశ్చన్స్ అడిగారు. వాస్తవానికి చెప్పాలంటే అడిగారు కదా, వీటికి సంబంధించిన క్వశ్చన్లు పడ్డాయి మీకు. 2024 యొక్క గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్లో ఈ అంశం మీద మీకు క్వశ్చన్లు అడిగారు సార్ వాస్తవానికి. కాబట్టి ఇవే చెప్పేటప్పుడు ఇవన్నీ కూడా మనం డిస్కషన్ చేసేటప్పుడు ఇంకా ఏంటంటే కొన్ని ట్రాన్సిషన్ జోన్స్ హద్దులు ఉంటాయని చెప్పాను. అవి ఏంటి అంటే కాన్రాడ్ డిస్కంటిన్యూటీ అని, మెహరోవిక్ డిస్కంటిన్యూటీ అని, గూటెన్స్బర్గ్ డిస్కంటిన్యూటీ అని, లెహ్మన్ డిస్కంటిన్యూటీ అని, రాబిటీ డిస్కంటిన్యూటీ అని, ఇలా కొన్ని డిస్కంటిన్యూటీస్ అంటే హద్దులు ఉన్నాయి. ఈ హద్దులనే డిస్కంటిన్యూటీస్ అని, ట్రాన్సిషన్ జోన్స్ అంటారు. ఏ జోన్ మధ్య, ఈ జోన్స్ వేటి మధ్య అంటే క్రస్ట్ మ్యాంటల్ మీద ఏముంటుంది, మ్యాంటల్ కోర్ మధ్య ఏముంటుంది, ఔటర్ కోర్కి ఇన్నర్ కోర్ మధ్య ఏముంటుంది, ఇలాంటి విషయాలు మీకు తెలియాలి.